బ్యాక్ టు మై ఛానల్ బన్నీ సోనీ వ్లాగ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే ఫేర్వెల్ పార్టీకి డాన్స్ ప్రాక్టీస్ జరగబోతుంది. లెట్స్ అయిపోయిందా వీడియో జూమ్ జూమ్ వస్తలేదురా. మా అక్క యాక్చువల్గా వర్షం పడుతుంది చూడండి. యా ఎవరు ఉంటాయో నాకు తెలుసు. హాయ్ గైస్, స్టార్టింగ్ ఇంట్రోలో చెప్పినట్టే ఫేర్వెల్ పార్టీ కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది. మేము మా సీనియర్స్ కోసం ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నాం. సో డ్యాన్స్ ప్రాక్టీస్ చేయమన్నారు కాలేజ్లో. డ్యాన్స్, స్పీచ్, స్కిట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ ఉన్నాయి. సో వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు మా ఫ్రెండ్స్. వాళ్ళకి డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది. బట్ మాకు డ్యాన్స్ ప్రాక్టీస్ లేకపోయినా కానీ మేము కిందికి వచ్చేసి అటెండెన్స్ వేస్తున్నారు అనమాట. సో క్లాస్లో డ్యాన్స్కి వెళ్ళిన వాళ్ళ కోసం మాకు డ్యాన్స్ ప్రాక్టీస్ లేకపోయినా సరే అటెండెన్స్ ఎలాగో పడుతుంది కదా అనేసి కిందికి వచ్చి మేము కూడా డ్యాన్స్లో అట్లా ఏదో ఒక ప్రాక్టీస్, ఏదో ఒక సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేయడం అలా చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఉన్న బాయ్స్ వాళ్ళు స్కిట్లలో అట్లా ఉన్నారు, కానీ ఏదో గ్యాప్లో వేరే వాళ్ళు డ్యాన్స్ చూద్దామని అట్లా వచ్చారు. ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్ కూర్చుంది, ప్రాక్టీస్ జరుగుతుంది. ప్రాక్టీస్ చేసే వాళ్ళు చేస్తున్నారు, టైంపాస్ చేసే వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా మా సెమినార్ హాల్. ఇక్కడ ఓన్లీ మేము మాత్రమే కూర్చొని ఉన్నాము. మాకు మాత్రమే ప్రాక్టీస్కి రూమ్ ఇచ్చేసారనమాట. సపరేట్ రూమ్స్ కూడా ఉన్నాయి, ఎవరి రూమ్ వాళ్ళు తీసుకున్నారనమాట డ్యాన్స్ కోసం అని. ఇది మేము ఇంకా ఇక్కడ ప్రాక్టీస్ అప్పుడే ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నమాట. ఫేర్వెల్ డే కంటే ప్రాక్టీస్ కోసం అని ఒక 1 వీక్ అంతా టైం స్పెండ్ చేసినాము. అలిసిపోయి అన్ని తీస్తున్నా. ఓ మై గాడ్, వర్షం పడుతుంది నా నమ్మని. నేను నమ్మట్లే. కంటెంట్ లేదనుకుంటున్నావు నాతోనా? బాడీ నాట్ మ్యాటర్స్. ఓకే, బన్నీ సోనీ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు, అందుకే రాదు. సబ్స్క్రైబ్ చేసుకున్నావా? చేసుకున్నా. ఇక్కడ మేము మా స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. మాకు అసలు డాన్స్ ప్రాక్టీస్ లేదు, కానీ ఒక డీజే సాంగ్ పెట్టుకొని దానికి స్టెప్స్ వేస్తూ ఉన్నాం. ఆ క్లిప్ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇక్కడ ఇంకో డ్యాన్స్ ప్రాక్టీస్ డీజే సాంగ్ కోసం. మెయిన్గా డ్యాన్స్ చేసే వాళ్ళకంటే డ్యాన్స్ చేయని వాళ్ళే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం, డీజేలకు డ్యాన్సులు చేయడం అవన్నీ చేస్తున్నారు. అందులో నేను కూడా ఉన్నా. ఫేర్వెల్ డే కంటే డ్యాన్స్ ప్రాక్టీస్ అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇదంతా మా గ్యాంగ్. మేము ఫస్ట్ ఇయర్స్, ఎంబీఏ ఫస్ట్ ఇయర్స్. మా సీనియర్స్ వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఫేర్వెల్ అరేంజ్ చేసినారు. వాయిస్ ఓవర్ ఇవ్వడం ఫస్ట్ టైం, అందుకే కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించండి.
ఏం సాంగ్ పెట్టుకొని డీజే సాంగ్ ఏ సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేద్దామా అని మేమందరం ప్రాక్టీస్ చేసే వాళ్ళకి స్టేజ్ ఇవ్వకుండా మేమే స్టేజ్ మొత్తం ఆక్యుపై చేసేసినాం అనమాట. ఆ డ్యాన్స్లోకి ఇతను కూడా వస్తుంటే రావద్దు అని చెప్తాను. ఈయన కూడా మా క్లాసే, మా ఫ్రెండ్. మొత్తం ఊగిందిరా వెనక ఈ స్క్రూలు బోల్డ్ అందుకు ఊగుతుంది. ఊగకు ఓకే యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నాగేంద్ర రాక్స్. హాయ్ సార్. మిమ్మల్ని ఇది ఒక హఠాత్ పన్నా. ఇది ప్లే చేద్దాం. అవును సార్, బీటీఎస్ ఇదే సార్. మన బీటీఎస్ అంటే అది కాదు సార్, బిహైండ్ ద సీన్స్. కమ్ ఆన్. ఇంటి ముందు కాల్చుకున్న వచ్చేయండి కాదు మళ్ళా మళ్ళీ మళ్ళా ఇది పడిందంట భయ్యా. అవునా నీట్గా పడిందా? అసలు అలాంటి ప్రయోగాలు లైఫ్ బాస్ట్ అని లైఫ్ వచ్చి చిన్న వాక్ నార్మల్ నడకల్లో నడక పాట వయసు పాట చిన్న స్టైల్ గా నడు ఒక్క నిమిషం ఏ అదంతా పడుతుంది అదంతా పడుతుంది ఇట్లా కించరా తను మా ఫ్రెండ్ వైషు. ఆమెకు డీజే సాంగ్స్ రాగానే ఇట్లా డ్యాన్స్ పూనకాలు ఊగినట్టు ఊగిపోతుంది, ఎవరు ఆపినా ఆగదు. ఫుల్ ఆన్ ఫైర్. మ్యూజిక్ స్టార్ట్. ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ఫ్రెండ్ అంటే ఆ స్టేజ్ మీద చూస్తే డ్యాన్స్ చేసే వాళ్ళకంటే డ్యాన్స్ చేయని వాళ్ళే అందరూ వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. ఆ స్టేజ్ పైన ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఒక్కరు లేరు, డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం అని వచ్చిన వాళ్ళు ఒక్కరు లేరు, మిగతా వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఓ పిల్లక వెంకటేష్ సాంగ్కి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తా చూడండి.
వ్లాగ్స్ హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు భార్గవి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. అరే జర్రా ఒకసారి హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్ చెప్పు ప్లీజ్. లేట్లే కాదు రావును దేవత కాదు ఒక కింద పక్కన ఇలా బబుల్ గమ్ టూ ఇది బాగుంది. డీజే డాన్స్లు అట్లా ఎంజాయ్ చేస్తారు అనమాట. ఫేర్వెల్ కన్నా ఎక్కువ ఇంపార్టెంట్గా ఈ ముందు 1 వీక్ ప్రాక్టీస్ ఉంది కదా, ఈ ప్రాక్టీస్లోనే ఎక్కువ ఎంజాయ్ చేసామన్నమాట. ఫ్రెండ్స్ కూడా చాలామంది క్లోజ్ అయ్యారు. ఏ సెక్షన్ బి సెక్షన్ ఇట్లా సెక్షన్స్ ఉంటాయన్నమాట. అందరం కలిసిపోయి డీజే డ్యాన్సులు ఫన్ అంతా మంచిగా జరిగిందనమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్ చేసే డ్యాన్స్లో ఒక స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్నాము. కొరియోగ్రాఫర్ ఎవరంటే మా ఫ్రెండ్ హారిక అని ఉంటుంది. ఆమెకి డ్యాన్స్ అంటే ఫుల్ పిచ్చి అనమాట. తనే కొరియోగ్రాఫ్ చేసింది స్టెప్స్ అన్నీ కూడా. మ్యూజిక్ ఎందుకు యాడ్ చేయట్లేదంటే మళ్ళీ కాపీరైట్ పడితే ప్రాబ్లం అవుతుంది, అందుకని సాంగ్స్ ఏం యాడ్ చేయట్లేదు. అన్నీ రీల్స్ యాడ్ చేసి 4 to 5 minutes సాంగ్ యాడ్ చేసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారనమాట ఫేర్వెల్ పార్టీకి. కొన్ని సాంగ్స్ లైక్ గుమ్మా సాంగ్, మురారి సాంగ్ అట్లా అన్ని కొన్ని 30 seconds 60 seconds అట్లా సాంగ్ తీసుకొని, నాట్ సెకండ్స్ 60 minutes అట్లా సాంగ్ తీసుకొని యాడ్ చేసి సాంగ్స్ అన్నీ యాడ్ చేసి ఫేర్వెల్ పార్టీలో ప్రజెంట్ చేశారనమాట డ్యాన్స్. తిను ఒక 2 సాంగ్స్లో ఉన్నాడు. తను కూడా మా క్లాస్మేటే, మా ఫ్రెండ్ అయ్యప్ప, సూర్య అండ్ తను జాను. హారిక అనేట ఆమె కొరియోగ్రాఫర్. అంటే తనకి డ్యాన్స్ ఇష్టం, స్టెప్స్కి నీట్గా కొరియోగ్రాఫ్ చేస్తుంది. అందుకని తను లేదు అప్పుడు, అందుకని ఈ డ్యాన్స్లో కనిపించట్లేదు. ఎక్కడ కూడా సాంగ్ యాడ్ చేయట్లేదు. ఇది బంగారు కల్లా బుచ్చమ్మో సాంగ్. వాయిస్ బాగాలేకపోతే ఏమనుకోకండి, సింగింగ్ కూడా రాదు, అందుకే అట్లా వస్తుంది వాయిస్. ఇది నువ్వు వస్తానంటే వద్దంట సినిమాలోని సాంగ్. తీసుకుపోని నీ వెంట సాంగ్ ఉంటుంది కదా, అదనమాట. అది నేను సింగింగ్ వెళ్ళ వాడట్లేదు, నాకు సింగింగ్ రాదు, అందుకని నార్మల్గా సెంటెన్స్ లాగా చెప్తున్నా. ఇది కోడి కూర ఉప్పుచారు సాంగ్ సంథింగ్ ఏదో ఆ సాంగ్ అనమాట.
అన్ని రీల్స్ యాడ్ చేసి సాంగ్ చేశారు. సాంగ్ ప్లే చేస్తుంది కానీ మన సంగతి తెలుసు. ప్రాక్టీస్ చేయమంటే మైండ్లో పెట్టుకోమంటే ఇక్కడ మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. తనే హారిక అక్కడ నిల్చుంది కదా, తనే కొరియోగ్రాఫ్ చేసింది, డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించింది. చాలా ప్రాక్టీస్ చేశారు కానీ ఫేర్వెల్ డే రోజు మాత్రం టైం లేదు, సాంగ్ డ్యాన్స్ వద్దు అనేసారు. అప్పుడు మాత్రం ఫుల్ ఫైర్ అయిపోయారు మా ఫ్రెండ్స్ అందరూ. అని చాలా డేస్ 1 వీక్ నుంచి ప్రాక్టీస్ చేసినాం కదా, ఏంది ఇప్పుడు డ్యాన్స్ వద్దంటారు ఏంది అని ఫుల్ ఫైర్ అయిపోయారు. అక్కడ ఒక మేడం లేచి ఇలా ఒక్క డ్యాన్స్ చూద్దాం అనేసి కన్విన్స్ చేసింది సార్ వాళ్ళని, మేడం వాళ్ళని. అప్పుడు మళ్ళీ ఓకే అన్నారు, డ్యాన్స్ చేయడానికి ఒప్పుకున్నారు. అప్పుడు మా వాళ్ళ ఫేస్ వెలిగిపోయింది అనమాట. తర్వాత కూడా డ్యాన్స్ అయిపోయినాక వచ్చి ఏంది ఇప్పుడు డ్యాన్స్ వద్దంటారు ఏంది, ఫుల్ కోపం వచ్చింది. 1 వీక్ అంతా ప్రాక్టీస్ చేసినాము అది దాని ఫైర్ అయిపోయారు. ఈయన మా ఫ్రెండ్ అయ్యప్ప గుమ్మ సాంగ్, ఇంకొకటి మురారి సినిమా సాంగ్ ఉంటుంది కదా, బంగారు కళ్ళబుచ్చమ్మ, ఆ రెండు సాంగ్స్లో తను ఉండనమాట. మిగతావన్నీ మా ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ ఉన్న 2, ఇంకొక ఆమె మిస్సింగ్. డాన్స్లో స్కిట్లో వైషు సిగ్గువడకు తీసు. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బన్నీ సోనీ బ్లాగ్స్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బన్నీ కొంపల్లి మోడల్. థ్యాంక్ యూ సో మచ్. బై ఫ్రెండ్స్. నా డాన్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.